మేడిగడ్డ పరిశీలించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. నిలువున చీలిన పిల్లర్, కాంక్రీట్ ముక్కలు, తేలిన చువ్వలు. కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతికి కాళేశ్వరం బలైంది. ఇంకా బ్లాక్మెయిల్ చేసి తప్పించుకునే ప్రయత్నమన్న సీఎం. కేసీఆర్ ని చూసి తుగ్లక్ సిగ్గుపడతాడన్న ఉత్తమ్. ప్రజలకు వాస్తవాలు చూపించడానికే వచ్చామన్న శ్రీధర్. కేసీఆర్ అద్భుతాన్ని స్వయంగా చూపించాల్సిందన్న రేవంత్. అసెంబ్లీ నుంచి మేడిగడ్డ టూర్కు బీఆర్ఎస్, బీజేపీ డుమ్మా. ప్రజలు భ్రమలో పడి పాలిచ్చే గేదెను వదులుకున్నారు. 3 పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారన్న కేసీఆర్. ఎలక్షన్ కమిటీతో పాటు 38 సబ్ కమిటీలు వేసిన బీజేపీ. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు సాధిస్తామన్న కిషన్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ చర్చలోనే ఏపీ అభివృద్ధి తెలుస్తుంది. వైఎస్ కంటే జగన్ రెట్టింపు నీళ్లు తెచ్చారన్న ఏపీ మంత్రి పెద్దిరెడ్డి. ఢిల్లీని అన్ని వైపులా ముట్టడించిన రైతు సంఘాలు. డిమాండ్లు తీరే వరకు 6 నెలలైనా తగ్గబోమన్న నేతలు. మద్దతు ధరపై హడావిడిగా చట్టం తేలేమన్న కేంద్ర మంత్రి. నియంతృత్వం వద్దు, రైతులకు న్యాయం చేయాలన్న నేతలు. యూఏఈకి వస్తే సొంత ఫ్యామిలీలా అనిపిస్తుందన్న మోదీ. కొత్త సోలార్ స్కీమ్ వెబ్సైట్ ప్రారంభించిన ప్రధాని. డీటెయిల్స్ చూద్దాం. చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్ ఎన్నిసార్లు అబద్దాలు చెప్తారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. బండారం బయటపడుతుందనే మేడిగడ్డకు ఆయన రాలేదన్నారు. నల్గొండకు కాదు, రేపు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల నిర్మాణంలో అడుగడుగున అక్రమాలే జరిగాయన్నారు సీఎం. కేసీఆర్ దోపిడికి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బలైంది. అన్నారం, సుందిల్లా సున్నమైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్లో నీళ్లు నింపితే ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం అన్నారు రేవంత్. చేసిన తప్పులను కేసీఆర్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రేవంత్. కాళేశ్వరం అవినీతిలో ఎల్ఎన్టీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వద్దా అని ప్రశ్నించారు రేవంత్. కృష్ణా ప్రాజెక్టులను ఏ విధంగా కాపాడుకోవాలో కేసీఆర్ చెప్పాలన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ సందర్భంగా మాట్లాడారు సీఎం. మేడిగడ్డ బ్యారేజ్ కానీ, సుందిల్ల కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది. అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. మీరే కళ్ళతో చూసిండ్రు. మేడిగడ్డ బ్యారేజు 1.5 మీటర్ దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది. ఇది మేం చెప్పడం లేదు, సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కళ్ళకు గట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంత వర్టికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన, చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. మేడిగడ్డపై ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు రేవంత్. కేసీఆర్ నల్గొండ సభకు వెళ్లడం కాదు, రేపు ఉదయం అసెంబ్లీకి రావాలన్నారు రేవంత్. బండారం బయటపడుతుందనే కేసీఆర్ సభకు రావడం లేదని అన్నారు రేవంత్. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్ల చోట్లను రేవంత్ రెడ్డి బృందం ప్రత్యేకంగా పరిశీలించింది. అక్కడి అధికారులతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పిస్తూ డౌట్లు అడిగి వాస్తవాలు ప్రజలకు చెప్పారు రేవంత్. మీరు శాసనసభకు వచ్చి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడు కాదు. మీ గౌరవాన్ని మేమేం తగ్గించం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం సభకు రాండి దయచేసి. ప్రత్యేకమైన ఎట్లాగూ శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు. చర్చలో పాల్గొనండి. మీరు సూచనలు ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి. మీ స్వార్థం, మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైన ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. డిజైన్ లోపంతోనే పగుళ్లని డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల నిర్మాణంలోనూ నాణ్యత లోపముందని అనుమానాలున్నాయని అన్నారు. 2020లోనే సమస్య ఉందని అధికారులు ఎల్ఎన్టీకి లేఖ రాశారని అన్నారు రేవంత్. బిల్లులు, వడ్డీలు కలిపి ఏటా 25,000 కోట్లు చెల్లించారని అన్నారు సీఎం. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు 100% పూర్తయినా 19 లక్షల ఎకరాలకే నీళ్లు అందుతాయని అన్నారు రేవంత్.
కేసీఆర్ చెప్పిన 1 కోటి ఎకరాలకు నీళ్లు అనేది శుద్ధ అబద్ధమన్నారు సీఎం రేవంత్. కేసీఆర్ బుర్ర కరిగించి కట్టిన మేడిగడ్డ మేడి పండు అయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చూపెట్టాలని మేడిగడ్డకు వచ్చామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జయశంకర్, భూపాల్పల్లి, పెద్దపల్లి జిల్లాలకు చుక్కనీరు అందలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో ఇదే అతిపెద్ద స్కామ్ అన్నారు. 94,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు మేడి పండుగ మారిందన్నారు. మేడిగడ్డ డ్యామేజీకి ఎవరు బాధ్యత వహిస్తారన్న ఉత్తమ్ కేబినెట్ లో చర్చించి క్రిమినల్ చర్యలకు వెళ్తామన్నారు. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా మాట్లాడారు మంత్రి ఉత్తమ్. 100 రూపాయలు టెండర్ పిలుస్తారు, ఆ తర్వాత దాన్ని 500 రూపాయలు చేస్తారు. ఇది బహుశా స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారి హయాంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. తప్పనిసరిగా అన్ని విషయాల్లో ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, తదుపరి చర్యలకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాళేశ్వరంపై ఇప్పటి వరకు కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదన్నారు ఉత్తమ్. ఏటా 1000 కోట్లు వడ్డీలు చెల్లించినా ప్రాజెక్టుతో ఉపయోగం లేదన్నారు. మరి మొత్తం ఇప్పుడు దీనికి పూర్తి చేయడానికి ఎంత అయిందంటే 1,50,000 కోట్లంట. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈ 1,50,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టిన 94,000 కోట్లు కానీ ఇతర మరి అడిషనల్ ఎక్స్పెండిచర్ కానీ తెలంగాణ ప్రజలందరినీ తాకట్టు పెట్టి, మనల్ని తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి 11-12% వడ్డీపై లోన్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు. కాస్ట్ పెరిగింది, 1 ఎకరా ఆయకట్టు రాలే, కట్టిన ప్రాజెక్టు కూలిపోతున్నది. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకంతో 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను తెలంగాణ సమాజం గమనిస్తుందన్నారు. వేలాది మంది రైతులు ప్రాజెక్టు కోసం తమ భూములనిచ్చారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఏజెన్సీ సంస్థ విఫలమయ్యాయన్నారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ డీజీ రాజీవ్ రతన్. డ్యాం నిర్మాణం తర్వాత కాపర్ డ్యాంను తొలగించలేదన్నారు. ప్రాజెక్టు డ్యామేజ్ జరిగిన తీరును నేతలకు వివరించారు. కాళేశ్వరం ఇరిగేషన్ ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి మొదట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. country, we might be the biggest standing. 1 lakh అనేది ఆ గోదావరిలో పోసినా ఎదుగుతూ దొరికే ఒకటి ఎక్కడ పోసినా తెలవదు, అభివృద్ధి తెలవదు. దీని మీద చాలా సీరియస్ గా ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటూ. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలా లేచి కొట్లాడతానన్నారు బీఆర్ఎస్ అధినేత. కృష్ణా నదీ జలాల్లో మన హక్కు జీవన్మరణ సమస్య అన్నారు. చావో రేవో తేల్చుకునే సమయం వచ్చిందన్నారు కేసీఆర్. నీటి వాటా కోసం తెగించి పోరాడతామన్నారు. కృష్ణా జిల్లాలో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 6-100 తెలంగాణకు అన్యాయం జరగనివనన్నారు. నల్గొండ జిల్లాలోని మర్రిగూడ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు కేసీఆర్. దక్షిణ తెలంగాణ జీవన్మరణ సమస్యగా కృష్ణా జలాలు మారాయన్నారు. గోదావరి, కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెరుచుకొని చూస్తా ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. 80% పనులు పూర్తయినాయి. ఎవ్వరు సహకరించకున్నా, 100ల కొద్ది కేసులు వేసినా ఈ 10 ఏళ్లు పంటి బిగున్న ఒంటి బిగున్న కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం. ప్రజలు పాలిచ్చే గేదెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నారన్నారు కేసీఆర్. మేడిగడ్డలో 2-3 పిల్లలే కుంగినాయి. కడెం ప్రాజెక్టు గేట్లు కూలలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో డబుల్ స్పీడ్ తో మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులను ఉత్తేజపరిచారు. ప్రజా ఉద్యమాలుంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయన్నారు కేసీఆర్. ఒక 2-3 పిల్లలు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి. తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం,
ఇదా రాజకీయమా? ఇది తెలివా? ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది. ఓ లోడొచ్చు వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. మళ్ళా డబుల్ స్పీడ్ తో మేము అధికారంలోకి వస్తాం. మాజీ మంత్రి కేటీఆర్ నల్గొండ బహిరంగ సభకు వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ ప్రయాణించే బస్సుపై కోడిగుడ్లు దాడి చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కేటీఆర్, కేసీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి రూట్ క్లియర్ చేశారు. కేసీఆర్ సభ అయిపోయాక ఒక్కసారిగా రోడ్డుపైకి వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది బీజేపీ. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది. ఆ పార్టీ ఎంపీలు పాదయాత్ర చేస్తూ ప్రజల్ని కలుస్తున్నారు. కాళేశ్వరం అక్రమాలపై కాంగ్రెస్ సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు బీజేపీ నేతలు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హన్మకొండ జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి. 1000 స్తంభాల గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటికే గుడిలో 90% పనులు పూర్తయ్యాయన్నారు. దేశంలో ఆధ్యాత్మిక విప్లవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు కిషన్ రెడ్డి. ఎంతో శ్రమించి ఈ యొక్క మంటపాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అది దానికి సంబంధించి తమిళనాడు నుంచి శిల్పులను పిలిపించి రాత్రింబగలు గత సంవత్సరాలుగా కష్టపడి ఈరోజు 99% పూర్తయింది. ఇంకా కొద్దిగా ఉన్నది. అది కూడా ఈ వచ్చే వారం లోపల అది కూడా పూర్తి చేసి ఈ యొక్క ఫిబ్రవరి చివరి నెలలో దీనికి సంబంధించినటువంటి చివరి వారంలో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా పూజా కార్యక్రమాలతో ఈ యొక్క మంటపాన్ని ఇక్కడ భక్తులకు దేవాలయానికి అంకితం చేయాలనేటువంటి ఆలోచనతో భారత ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహణ బాధ్యతల కోసం ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది రాష్ట్ర బీజేపీ. దీనిలో 38 ఉప కమిటీలను ఏర్పాటు చేసింది. చైర్మన్ గా బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, మేనిఫెస్టో కమిటీ ప్రముఖగా ఎంపీ లక్ష్మణ్లను నియమించింది. కాళేశ్వరం అక్రమాలపై కాంగ్రెస్ సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కృష్ణా నీళ్లతో బీఆర్ఎస్, కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగింది. ఏ ముఖం పెట్టుకుని అలా మీటింగ్ పెడతారు? మొట్టమొదటే 570 టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలకి ఒప్పుకొని అప్పుడున్న ముఖ్యమంత్రితో కుమ్మక్కై సంతకాలు పెట్టి అగ్రిమెంట్ చేసుకొని మోసం చేసి ఈరోజు మళ్ళా నల్గొండలో కృష్ణా జిల్లాల విషయంలో మీటింగ్ పెడుతున్నారు. ఎడారిగడం కారకులెవరు? బీఆర్ఎస్ పార్టీ. మూడోసారి మోదీనే ప్రధానమంత్రి అవుతారన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో బీజేపీ 10 స్థానాలు గెలుస్తుందన్నారు. ఉత్తర భారతంలో కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ చొరవతోనే పసుపు రైతులకు మేలు జరిగిందని అన్నారు అరవింద్. బోర్డు వచ్చింది, బోర్డు కార్యాలయాలు కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి, పనులు కూడా వేగవంతం అవుతాయి. స్పైసెస్ బోర్డు నుంచి టర్మరిక్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ కూడా అవుతుంది. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. బోర్డు వచ్చేసింది, ఇవాళ రేట్లు మొదలైన మంచిగా రావటం, ఈ ప్రక్రియ కానీ కొనసాగుతూనే ఉంటుంది. పట్టించుకోవాలా, పట్టించుకునే వాళ్ళు కావాలా. స్పైసెస్ బోర్డు కూడా పనిచేసింది, గత 3-4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నది స్పైసెస్ బోర్డు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇదివరకే కిషన్ రెడ్డి మేడిగడ్డను సందర్శించి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ఫెయిలియర్ ప్రాజెక్ట్ అని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్. ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు హరీష్. ఈ 2 రాజకీయ పార్టీలు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాయి కాళేశ్వరం గురించి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా ఆ రోజు ప్రభుత్వం ఇవ్వలేదు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి వాళ్ళ ప్రశ్నలకు ఇప్పటి వరకు జవాబిస్తలేదు. వీళ్ళు కేవలం బట్టగాల్చి మూతి మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పించి వేరే ఆలోచన ఏం లేదు వీళ్ళకి. కాళేశ్వరం ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని చూపించడంలోనే అత్యుత్సాహం చూపిస్తున్నారు తప్పించి ఇంకో ఆలోచన చేయట్లేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నలుమూలల ప్రచారం చేయడం కోసం ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలను నియమించింది బీజేపీ.
ప్రధాని మోదీ యూఏఈలో పర్యటిస్తున్నారు. యూఏఈ వస్తే సొంత ఫ్యామిలీని కలిసినట్లుంటుందన్నారు ప్రధాని మోదీ. యూఏఈ అభివృద్ధిలో భారతీయుల పాత్ర మరువలేనిదన్నారు. అబుదాబిలోని ఎహ్లాన్ మోదీ ప్రోగ్రాంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 7 నెలల వ్యవధిలో 5 సార్లు యూఏఈ సందర్శించడం 2 దేశాల బంధానికి నిదర్శనమన్నారు మోదీ. భారత్ యూపీఐ రూపే కార్డులను యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్తో కలిసి ప్రారంభించారు ప్రధాని మోదీ. పలు కీలక ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్ యూఏఈ అధికారులు సంతకం చేశారు. That's all for now.